అందరికీ నమస్తే అండి. యూట్యూబర్ ప్రశ్న ఛానల్ యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్ అతని మీద గన్నవరం పోలీసులు చాలా సీరియస్ సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు ఈ 4 రోజుల్లో ఈ 4 చోట్ల అంటే పిఠాపురం, కాకినాడ, మచిలీపట్నం, నక్కపల్లి ఈ ప్రాంతాల్లో అతని మీద నమోదైన కేసులు లెక్క వేరు, కానీ గన్నవరంలో అతని మీద నమోదైన కేసులు లెక్క వేరు. ఇవి చాలా సీరియస్ ఎలిగేషన్స్. సో గన్నవరం పోలీసులు జోసెఫ్ కుటుంబ సభ్యులకు ఇచ్చిన నోటీస్ చూడొచ్చు. సో అతని మీద ఇందు మూలంగా తెలియజేయండి ఏమనగా బచ్చలకూరి జోసెఫ్ @రావణ్, తండ్రి పేరు చిన్న డానియల్, వయసు 37 సంవత్సరాలు, అడ్రస్ ఫ్లాట్ నెంబర్ 128 సో అండ్ సో పోలీస్ స్టేషన్లో, గన్నవరం పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 188/2026 అండర్ సెక్షన్స్ 147, 148, 152, 192, 197 క్లాజ్ 1, క్లాజ్ డి, 353 క్లాజ్ 1, క్లాజ్ బి బిఎన్ఎస్ సెక్షన్స్ అండ్ సెక్షన్ 13 అండ్ సెక్షన్ 19 ఆఫ్ యుఏపిఏ అంటే అన్లాఫుల్ ప్రివెన్షన్ యాక్ట్. ఇది చాలా సీరియస్ చట్టం. సో ఈ చట్టం ఏంటి, దీని ప్రభావం ఏంటి, దీనివలన రావణ్ లైఫ్ ఏ విధంగా రిస్క్లో పడబోతోంది, సో ఇది కోర్టుల్లో నిరూపితం అవుతాయా లేదా, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ యుఏపిఏ అనే చట్టం 1967లో వచ్చిందండి. దాన్ని రకరకాల సందర్భాల్లో సవరణలు చేశారు. 2004 ఒకసారి, 2008 ఒకసారి, 2012, 2019 ఇలా 4 సార్లు సవరించారు. ఎందుకంటే ఈ చట్టం మొదటి నుంచి కూడా వివాదాస్పదమే. సో ఈ ప్రభుత్వవాదన ఏంటంటే ఉగ్రవాదాన్ని అండ్ నక్సలిజాన్ని ఎదుర్కోవాలంటే వాళ్ళు అరెస్ట్ చేసిన వాళ్ళ మీద కఠినమైన సెక్షన్లు విధించి జీవితాంతం జైల్లో ఉండేలా చేయాలంటే ఇటువంటి కఠినమైన సెక్షన్లు ఉండాలని వీటిని తీసుకొచ్చారు. ఈ సెక్షన్ల మీద ఇప్పుడు జోసెఫ్ మీద అంటే రావణ్ మీద కేసులు నమోదు చేశారు. ఇవన్నీ కూడా నాన్ బెయిలబులే. ఇవి ఒకవేళ నిరూపితమైతే యావజ్జీవ ఖైదు, లైఫ్ లాంగ్ జైల్లో ఉండాల్సి రావచ్చు, లేదా అంతకు మించిన శిక్ష అయినా పడవచ్చు. ఇవి ఏ ఏ సందర్భాల్లో వాడతారంటే, సో అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఈ చట్టం కింద ఏ ఏ సందర్భాల్లో వాడతారంటే, ఉగ్రవాద చర్యలు అంటే బాంబు పేలుళ్ళు, సాయుధాళ్ళు, ప్రజల్లో భయాందోళన సృష్టించే హింసాత్మక చర్యలు, దేశ భద్రతలకు ముప్పు కలిగించే చర్యలు ఉన్నప్పుడు, లేదా ఉగ్రవాద సంస్థలకు సభ్యత్వం లేదా సహకారం అందించడం, లేదా ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం, లేదా ఉగ్రవాద కుట్ర లేదా ప్రణాళిక వేయడం, లేదా దేశ సమగ్రతకు విఘాతం కలిగించే చర్యలు. ఇప్పుడు ఈ రావణ్ మీద ఈ 5వ పాయింట్ ఉంది చూసారా, దేశ సమగ్రతకు విఘాతం కలిగించే చర్యలు అనేది ఉంది చూసారా, అది రావణ్కు వర్తిస్తుంది అని పోలీసులు ఈ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అంటే దేశ భూభాగాన్ని విడదీయాలని ప్రేరేపించడం, దేశ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసే విధంగా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడడం. సో ఈ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్లో భాగంగా ఏ ఏ కారణాలు చూపించి వాళ్ళ మీద కేసులు నమోదు చేయొచ్చు అనేది ఉంటే ఈ 5 చెప్పుకున్నాం కదా. 5లో 5వ పాయింట్ ఉంది చూసారా, దేశ సమగ్రతకు విఘాతం కలిగించేలా చేయడం, దేశ భూభాగాన్ని విడదీయాలని ప్రేరేపించడం, అది రావణ్కు వర్తిస్తుంది అని పోలీసులు ఈ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఇక్కడతో సినిమా అయిపోలా. ఆ సెక్షన్లో ఎందుకు పెట్టారో అని కోర్టు అడుగుద్ది పోలీసులకి. పోలీసులు సమర్థించుకోవాలి, ఎస్ ఈ కారణాలతో మేము పెట్టాము, అతను ఈ కామెంట్స్ చేశాడు, పలానా ఛానల్లో పలానా సందర్భంలో పలానా కామెంట్ చేశాడు, దానివలన దేశ సమగ్రతకు భంగం కలిగింది అని పోలీసులు నిరూపించుకోవాలి. సెక్షన్లు పెట్టినంత మాత్రాన అయిపోలా. పోలీసులు ఈ సెక్షన్లు ఎందుకు పెట్టారనేది డిఫెండ్ చేసుకోగలిగితే, నిరూపించుకోగలిగితే ఇతనికి వర్తిస్తుంది. లేకపోతే మాత్రం పోలీసులు దెబ్బతినేస్తారు, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, కోర్టులు ఈ కేసు కొట్టేసే ప్రమాదం కూడా ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతోంది ఒకసారి అంటే, ఈ కేసులు పెట్టడం వెనక ఉద్దేశం అయితే చాలా క్లియర్. అతనికి బెయిల్ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు వరకు 4 చోట్ల కూడా అతనికి బెయిల్ వచ్చేసింది ఇమీడియట్గా. ఎక్కడ కూడా కోర్టులు అతనికి రిమాండ్ ఇవ్వడానికి ఒప్పుకోవాలి. మరి అతన్ని రిమాండ్కి తీసుకోవాలి, అతన్ని కస్టడీలోకి తీసుకోవాలి. అతని వెనక ఎవరైనా ఉన్నారా పెద్దలు, అతని వెనక ఎవరైనా శక్తులు ఉన్నారా అనేది తేల్చాలి. అలా తేల్చాలి అంటే ఖచ్చితంగా ఇతను పోలీస్ కస్టడీలోకి రావాలి. అతని బ్యాంక్ అకౌంటు, అతని కాల్ లాగ్స్, అతని మెయిల్స్, అతని కమ్యూనికేషన్ వ్యవస్థ, అతని సిస్టమ్, అతని నెట్వర్క్, దాని మొత్తంలో పోలీసులు వెళ్ళాలి.
అలా వెళ్ళాలి అంటే ఈ చిన్న చిన్న సెక్షన్లతో పనికిరాదు, అతను కస్టడీలో ఉంటేనే పనికి వస్తుంది. సో పోలీసులు ఫస్ట్ టార్గెట్ ఏంటి, అతనికి రిమాండ్ విధించాలి. రిమాండ్ విధించిన తర్వాత అతన్ని కస్టడీలోకి తీసుకోవాలి. అలా రిమాండ్ విధించడానికి, అలా కస్టడీలోకి తీసుకోవడానికి సీరియస్ సెక్షన్స్ ఉండాలి, నాన్ బెయిలబుల్ సెక్షన్లు ఉండాలి. ఆ నాన్ బెయిలబుల్ సెక్షన్లో ఇతనికి ఏం వర్తిస్తుందయ్యా అని చూస్తే పోలీసులకి ఇవి దొరికాయి, ఇంత సీరియస్ సెక్షన్లు దొరికాయి. సాధారణంగా ఉగ్రవాదుల మీద, నక్సలైట్ల మీద ఇటువంటివి పెడతారనమాట. సో ఇప్పుడు ఇతని మీద పెట్టారు అంటే అంత ఈజీగా అయితే నిరూపించలేరు. సారీ, పవర్ పోయింది, ఒక్క నిమిషం. సో అంత ఈజీగా అయితే పోలీసులు ఇవన్నీ నిరూపించలేరు. అయితే కోర్టులో ట్రయల్ అవ్వాలి కదా, ఇవి కోర్టులో వాయిదాల మీద వాయిదాలు పడతాయి. అతనేమో ఇవన్నీ తప్పుడు కేసులు నా మీద అనవసరంగా పెట్టారని చెప్పి అతను వాదించుకోవాలి, అతని తరపు న్యాయవాదులు వాదించాలి. అండ్ పోలీసులు కూడా ఇదిగో ఈ కారణాలతో పెట్టామని చెప్పి పోలీసులు కూడా చెప్పాల్సి ఉంటుంది. ఇలా వాదోపవాదాలు జరిగేసరికి, ట్రయల్స్ జరిగేసరికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు, 5 సంవత్సరాలు పట్టవచ్చు, 6 సంవత్సరాలు పట్టవచ్చు. ఈలోగా ఫస్ట్ జోసెఫ్ అలియాస్ రావణ్ ఏం చేస్తాడంటే క్వాష్ పిటిషన్ వేసే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా తప్పుడు కేసులు, నా మీద అన్యాయంగా, అక్రమంగా, కక్ష సాధింపు కోసం నా మీద పెట్టారు, సో వీటిని ఇమీడియట్గా కొట్టేయాలి అని ఇమీడియట్గా అతను చేసేది క్వాష్ పిటిషన్. నాకు తెలిసినంత వరకు అతను బెయిల్ పిటిషన్ వేసినా వేస్ట్, బెయిల్ రాదు. ఇందులో ఏ సెక్షన్ మీద కూడా అతనికి బెయిల్ ఇవ్వరు ఇంకా. సో అతను ఇమీడియట్గా వెళ్ళాల్సింది క్వాష్కి వెళ్తాడు. అతను న్యాయవాదులు కూడా అదే చెప్తారు, ఇమీడియట్గా క్వాష్కి వెళ్తే ఒకవేళ కోర్టు కనుక ఇతనికి సెక్షన్లు వర్తిస్తాయిలే, మళ్ళీ మాట్లాడదాం, ఇతను చేసిన వ్యాఖ్యలు ఆ విధంగా ఉన్నాయని ప్రాథమికంగా నమ్మితే ఓకే, వాయిదా వేస్తుంది, ఇతనికి రిమాండ్ ఇస్తుంది. అసలు కోర్టు ఈ సెక్షన్లు చూసిన వెంటనే ఏమయ్యా, ఒక యూట్యూబ్ ఛానల్ అతను యూట్యూబ్ ఛానల్లో సోషల్ మీడియాలో అలా మాట్లాడినంత మాత్రాన్ని ఇంత సీరియస్ సెక్షన్స్ పెడతారా అని చెప్పి పోలీసుల మీద రివర్స్ అయిందనుకోండి కోర్టు, హైకోర్టు, అప్పుడు ఈ సెక్షన్లు తీసివేయాలి, అప్పుడు అతనికి క్వాష్ చేస్తుంది అనమాట. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు. దేశంలో ఇప్పటి వరకు ఏ యూట్యూబర్ మీద కూడా ఇంత సీరియస్ సెక్షన్లు పెట్టలేదు. సో ఇది రావణ్ లైఫ్ బ్రేక్ అయ్యే సెక్షన్లు అనమాట. లైఫ్ అంటే ఇంకా అసాధారణమైన సెక్షన్లు అనుకోండి. ఇప్పటి వరకు దేశంలో ఏ యూట్యూబ్ ఛానల్, ఏ సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీద కూడా ఇంత సీరియస్ సెక్షన్లు పెట్టలేదంటే అర్థం చేసుకోండి. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జర్నలిస్ట్ మూర్తి గారి మీద, రఘురామకృష్ణరాజు గారి మీద రాజద్రోహం కేసులు పెట్టారు, సెక్షన్ 124 ఏదో రాజద్రోహం పెట్టారు. బట్ ఇది అంతకు మించి. ఎందుకు, అతను మాట్లాడిన కొన్ని మాటలు చాలా అభ్యంతరకరంగా ఉంటాయి, మతాల మధ్య, కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉంటాయి. పర్టికులర్గా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి, అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఒక ఉప ముఖ్యమంత్రిని ఉద్దేశించి నోట్లో అనే మాట వాడాడు చూసారా ఆయన, అది చాలా ఇబ్బందికరం. సో అది చట్టం ఎలా అయినా చూడొచ్చు, కోర్టులు ఎలా అయినా చూడొచ్చు. దాన్ని ఆయన ఏ విధంగా సమర్థించుకుంటాడు? సో ఇక్కడ పోలీసులు ఆ పాయింట్ని పట్టుకున్నారు, జనసేన వల్ల ఆ పాయింట్ని పట్టుకున్నారు. సో మొత్తానికి ఏదైతేనే ఈ కేసు మాత్రం అనేక సవాళ్ళు, ఒక దేశంలో నాకు తెలిసి దేశ న్యాయ చరిత్రలో ఈ కేసు ఒక సరికొత్త చరిత్ర సృష్టించబోతోంది. ఒక యూట్యూబ్ ఛానల్, ఒక సోషల్ మీడియాలో మాట్లాడే వ్యక్తి మీద ఇంత సీరియస్ సెక్షన్స్ నిలబడతాయా లేదా అనేది ఇంపార్టెంట్ అనమాట. చూద్దాం, ఇది హైకోర్టు వరకు వెళ్తుందా, సుప్రీంకోర్టు వరకు వెళ్తుందా, ఎక్కడి వరకు వెళ్తే కోర్టులు ఏం చెప్తాయి అనేది కూడా చూడాలి. థ్యాంక్ యూ.